ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. పద అర్థం చూద్దాం రండి. ఇంద్రియాణం ఇంద్రియాలు, హి నిజముగా, చరతాం బాహ్య విషయాలలో తిరుగుతున్నప్పుడు, యత్ ఏది, మనః మనస్సు, అనువిధీయతే అనుసరిస్తుంది, తత్ ఆ అనుసరణ, అస్య ఆ మనిషి యొక్క, హరతి దూరం చేస్తుంది, ప్రజ్ఞాం జ్ఞానం వివేకం, వాయు గాలి, నావం పడవను, ఇవ ఎలా అయితే, అంబసి నీటిలో. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇంద్రియాల వెంట నడిచే మనసు మనిషి జ్ఞానాన్ని దారి తప్పిస్తుంది. నీటిలో పడవను గాలి ఎలా తోసుకుపోతుందో అలా. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 67వ శ్లోకంలో కృష్ణుడు చెప్తుంది ఏంటంటే, మనసు ఇంద్రియాలను అనుసరిస్తే, ఇంద్రియాలు బాహ్య విషయాల్లో తిరిగితే, మనసు కూడా వాటి వెనక లాగబడితే జ్ఞానం దూరం అవుతుంది. పడవ గాలి ఉదాహరణతో కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.